భద్రంగా ఎత్తుకుంటున్నాను చెట్ట. హాయ్ ఫ్రెండ్స్, అంజలి విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలి మంచి పట్టి కోరుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మా అత్తోళ్ళకి అయితే కోళ్ళు అయితే ఉన్నాయి. ఎన్ని కోళ్ళు ఉన్నాయి మా అత్తోళ్ళకి కూడా తెలియదు. అదే ఈ ఇంట్లో అయితే అన్ని గుడ్లు పెట్టుకొని అయ్యే పిల్లలు చేసుకుని అయ్యే అయితే పెద్ద అయిపోయినాయి. అందుకనే నేనైతే ఒక కోడిని తీసుకొని దాన్ని అయితే సాగుదాము. నేను కోళ్ళు వ్యాపారం చేద్దాం. కోళ్ళు వ్యాపారం అంటే వ్యాపారం ఏం కాదు, ఒక కోడిని సాగుదామని అయితే అనుకున్నాను. ఇల్లు అయితే ఇలా అయితే పాడైపోయింది. ఇదంతా క్లీన్ చేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక కోడిని అయితే తీసుకొని దాన్ని అయితే మేపుదాం అనుకున్నాను. రోజు అయితే ఇప్పుడైతే ఒక కోడి అయితే అక్కడ పొదుగుతుంది. కోళ్ళు ఏరికి గందరగోళంగా చేసేసినాయి. దీనైతే క్లీన్ చేసేద్దాము. ఈ ఇంట్లో పాములు ఎన్ని కాపురాలు చేస్తున్నాయో ఏమో. సామాని టోర్రూమ్గా అయిపోయింది ఇల్లు. మాడికాతలకని టాటర్కేసి చెక్కలు బా ఇటుంటే పాములు రకంగా ఏమొచ్చాయి. ఇంత గందరగోళంగా ఉంటే ఇల్లు. బాగా 2 కోళ్ళు పొదుగుతున్నాయి అన్నాడు. ఆ 2 కోళ్ళు ఒక కోడిని తీసుకున్నావులే అనుకున్నాను నేను. ఇక్కడైతే ఒక కోడే ఉన్నది. అయితే ఆ కోడే తీసుకుంటే పోతుంది. ఈ రకం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇంటికాడికి రాక చెట్లన్నీ అయితే బలుచుకున్నాయి. ఇంత క్లీన్ చేసేస్తాను నేనైతే. హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే రొంత క్లీన్ చేశానని చెప్పాను కదా ఇంటికాడ. ఇది ఇల్లు క్లీన్ చేయాలని నేనైతే రొంత అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇది అంతా చెట్లన్నీ కొట్టేశాను. ఈ పక్క బాగా ఉంటే పెట్టేశాను. ఈ పక్క బాగా ఉంటే అయితే కొట్టాలంటే భయంగా ఉన్నది. చెత్త ఎక్కువ ఉన్నది. అందుకని పురుగు బుట్ట ఉంటాయని బావనైతే కొట్టమన్నాను. ఈ పక్క కొట్టు బావ, ఇదంతా క్లీన్ చేసేస్తానని చెప్పాను. నన్నైతే ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. నీళ్ళైతే కొట్టాలి. నీళ్ళైతే చల్లితే మట్టి అనేది అనుగుతుంది. అయిపోయిందా? అబ్బా, ఏందో ఒక్కొక్కసారి ఎండ మబ్బు అన్నీ వచ్చాయి. దగ్గోలు మట్టి బాగున్నా మెత్తగా. గందరగోళంగా ఉన్నింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే శుద్ధంగా ఉన్నది. బాగా కూడా నీట్గా ఉంది. టెంకాయలు ఏంటిందో ఈ పొద్దు మేము నిద్రపోమ్మి అంటే నిద్రే పోలా. ఈ పని అయిపోతే ఇంక రొంత పని ఉన్నది ఫ్రెండ్స్. ఇది కూడా ఎందుకు కొరవని అంతా క్లీన్ చేసి వచ్చే బాగా నీట్గా ఉంటుందని భద్రంగా ఎత్తుకుంటున్నాను చెట్ట. అది మలుకొండేది. నువ్వు అట్లా తిప్పేసి నువ్వు చూసిపోతే నువ్వు బాట నువ్వు అది ఇట్టే మలుకోంది. నువ్వు అట్ట మళ్ళీ చెట్టు అట్ట నువ్వు తిప్పా. నువ్వు కొడతా నేను చల్లి సిద్ధంగా తమ్మని చెప్తున్నా. ఓమా పాము అమ్మ సోనే పామ్మేదే
పాము ఇప్పుడు పోతుంది మళ్ళా. దానికి చెట్టే కావాలి, మళ్ళీ చెట్టు ఎక్కింది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంట్లో అయితే నీళ్ళు కొట్టేసాము. మట్టి స్మెల్. దానికైతే దుమ్ము లేకనైతే నీళ్ళు కొట్టేసాము. బయటకు పోతా పోదురా. ఈ రోజుతో నా ఫ్రెండ్స్ ఇది క్లీన్ అయిపోతే అక్కడికి అయిపోయినట్టే. తర్వాత దీన్నంతా క్లీన్ చేసేసి తోసేసినాను. నీళ్ళు అయితే కొట్టేసినాడు బావా. ఆ రోజుతో ఎందుకు ఆ రోజుతో ఉంటే అది కూడా చెలిగేస్తున్నాడు. అక్కడికి అయిపోతుంది ఫ్రెండ్స్. అంతా క్లీన్ అయిపోయింది. అప్పుడు ఎట్టునింది, ఇప్పుడు ఎట్టున్నది. శుద్ధం చేస్తే ఏదైనా బాగుంటుంది. అంతా పాడుపడిపోయి ఇప్పుడైతే ఈ ఇంటికైతే లుక్ వచ్చింది శుద్ధం చేసే లెక్కే. మొత్తానికైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. బయట లోగా అయితే అంతా శుద్ధం అయిపోయింది. సరేనా, ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. సరేనా, సరే బాయ్.